ट्रैफिक इंस्पेक्टर डी.के. जावेद सर हमारा स्कूल को आए हैं। ట్రాఫిక్ భద్రతా నియమాలు గురించి చెప్పడానికి ఈరోజు మన స్కూల్కి వచ్చేసారు. పిల్లలు ఇప్పటి రోజుల్లో పెద్దల మాట వినకుండా మోటార్ సైకిల్స్ నడుపుతూ యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ జాతీయ రహదారి భద్రతా నియమాలు మాసోత్సవంలో భాగంగా మన స్కూల్కి ఆయన చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము 36వ జాతీయ రహదారి భద్రతా నియమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల ఎక్కువ మంది పిల్లలు పెద్దలు చనిపోతున్నారు. కారణం రోడ్ అవేర్నెస్ లేక, రోడ్ సేఫ్టీ ఉపయోగించక, సేఫ్టీని పాటించక జరుగుతున్నాయి. దాదాపు గత 3 నెలల నుంచి 667 మంది హెడ్ ఇంజురీస్తోనే చనిపోయారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే. అయితే మిగిలిన వారు మనకు తెలియని లెక్కలు చాలా ఉంటాయి. వాళ్ళు కాళ్ళు చేతులు ఇరుగ్గొట్టుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏమంటే అందరూ కూడా నాకు జరగదులే అనే ధీమాతో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ నైట్ టైం డ్రైవింగ్ అయితే అలసిపోయి నడపడం, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లేదా నిద్రమత్తులో చేయడం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. అందుకనే మేము పోలీస్ వారు ఈవెన్ రాత్రి సమయాల్లో కూడా అక్కడక్కడ లారీలు ఆపి వారికి వాష్ అండ్ గో ప్రోగ్రాములు పెడుతున్నాము. మరియు ప్రతి స్కూల్కి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకొని వారి పిల్లలకి మోటార్ సైకిల్స్ ఇవ్వకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు మోటార్ సైకిల్స్ తీసుకున్న తర్వాత వీరికి ఎక్స్పీరియన్స్ సరిగా లేక, ఈ ఎన్ఎక్స్పీరియన్స్తో గెస్ చేయలేక బ్రేక్ వేయాల్సిన ప్లేస్లో ఎక్సలేటర్ ఇచ్చి బండి ఇంకాస్త ముందుకు పోనిచ్చి కింద పడిపోతున్నారు. అంతేకాకుండా ఎదుట ఆపిన బండ్లకు మరియు రోడ్డు డివైడర్లకు గుద్దుకొని ఎక్కువ ఇంజూరీస్ అవుతున్నాయి. అంతేకాకుండా స్కిడ్ అయ్యి కూడా ఎక్కువ మంది గాయాల పాలవుతున్నారు. సో ఈ యాక్సిడెంట్లు మీకు తెలిసి డ్రైవర్ యొక్క లోపం వల్లనే జరుగుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు ఫస్ట్ మనిషి యొక్క బిహేవియర్ మీద, మరియు వెహికల్ మెయింటెనెన్స్ మీద, మరియు వెదర్ కండిషన్ మీద, మరియు రోడ్డు యొక్క కండిషన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ట్రాఫిక్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టాఫ్ బాధ్యత ఉంటుంది. వాళ్ళు రోడ్డు ఏ విధంగా ఉండాలి, నేరో రోడ్లో ఏ విధంగా సిగ్నల్స్ పెట్టాలి, నేరో రోడ్లకి మరియు వైడెన్ రోడ్లకి డిఫరెన్సు, మరి వైడెన్ రోడ్లు ఉన్నప్పుడు సర్కిల్స్లో ఏ విధంగా సేఫ్టీ సిగ్నల్స్ పెట్టాలి, మరి సైన్ బోర్డ్స్ ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ అవసరము, డివైడర్ ఎక్కడ అవసరమని తయారు చేస్తారు వాళ్ళు. తర్వాత ఇకపోతే పోలీసు మేమేం చేస్తామంటే ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము. యాక్సిడెంట్లు కాకుండా అవేర్నెస్ ఇవ్వడము, మరి యాక్సిడెంట్ జోన్స్లో వారిని పెట్టి చూసుకోవడము. ఒకవేళ యాక్సిడెంట్లు అయితే వారికి ఫస్ట్ ఎయిడ్ టీంతో ఫస్ట్ ఎయిడ్ చేయించి 108 వారితో పంపించడము, మరి ఆ రోడ్డు క్లియరెన్స్ చేసుకోవడము, అక్కడ ఉన్న సీన్ని క్లియర్ చేసుకోవడము, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడము చేస్తాము. అయితే ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు చూసే ఉంటారు. 108 వారు చాలా కేర్ఫుల్గా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకువేసి చేస్తారు. నాకు తెలిసి మీరెవరు బండ్లు తీసుకురావడం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్ టు 7th క్లాస్ వరకు బాగానే ఉంటారు. 8th, 9th, 10th వచ్చేలోపు బండి ఈజీగా ఇప్పటి రోజుల్లో నేర్చుకుంటున్నారు. అందుకని పేరెంట్స్కి ఏదో విధంగా చెప్పి మోటార్ సైకిళ్ళు రోడ్డు మీద తీసుకొని వస్తున్నారు. సో మీరు ఈ ఏజ్లో రోడ్డు మీద నడవడము, మరి రోడ్డు క్రాస్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మోటార్ సైకిళ్ళు అయితే అసలు గెస్ చేయలేరు, జడ్జ్ చేయలేరు ఏమొస్తుంది, ఏ విధంగా నడవాలనేది. అయితే ఈ మోటార్ సైకిళ్ళు నడపడం వల్ల మీరే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఒక పెద్దవారైనా కూడా ఇప్పటి రోజుల్లో ఎక్కువ కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్లు అవుతున్నాయి.
సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోటార్ సైకిల్స్ నడపకూడదు. ఒకవేళ మోటార్ సైకిల్ నడిపినారంటే బయటికి పోయిన తర్వాత ఇంటికి వచ్చేంతవరకు గ్యారంటీ లేదు. ఒక యుద్ధ భూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న దేశ సేవలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కంటే కూడా ఇప్పుడు రోడ్డు మీద ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. 20% రోడ్డు మీద నడిచిపోయే వాళ్ళే జరుగుతూ ఉంది. కారణం ఏమంటే ఈ నడుచుకొని పోయే వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడుతూ నడుస్తున్నారు. సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటూ లేదా చాట్ చేసుకుంటూ లేదా ఏదో వీడియోలు చూసుకుంటూ నడుస్తూ ఉన్నారు. సో వీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో అనుకోకుండా ఏదైనా వెహికల్ వస్తే అది దాని నుంచి తప్పించుకోలేక యాక్సిడెంట్కి గురి అవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇకపోతే మనిషి బిహేవియర్ రోడ్లో డ్రైవర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిహేవియర్ని బట్టే ఆ డ్రైవింగ్ ఉంటుంది. చాలా స్పీడ్గా నడపడము, ఈ ఓవర్ స్పీడ్ నడుపుతున్నారు కొంతమంది యూత్ అయితే ఒక వీల్ మీద బండి నడపడానికి ప్రయత్నిస్తున్నారు, రేసులు పెట్టుకుంటున్నారు. కోర్స్ వాళ్ళు 100 సార్లు తప్పించుకోవచ్చు యాక్సిడెంట్ కాకుండా, కానీ 101సారి మాత్రం కంపల్సరిగా యాక్సిడెంట్కి గురవుతారు. అందుకనేసి ఎప్పుడైనా కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల చేసే వారి నుంచి మనం దూరంగా ఉండాలి. మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా చెయ్యెత్తి ఫాస్ట్గా రోడ్డు క్రాస్ చేయకూడదు. ఆ చెయ్యెత్తినప్పటికీ ఆ బండి యొక్క డ్రైవర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా అని గమనించాలి. ఎంతో స్పీడ్ వచ్చే బండ్లకి మీరు చెయ్యెత్తేస్తే ఆ బండి అక్కడ నిలబడడం కష్టం. దానికి తోడు ఇప్పుడు డ్రైవర్లు వాళ్ళ వెహికల్స్ చాలా స్పీడ్గా కట్ చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు తప్ప మీరు చెయ్యెత్తినప్పటికీ ఆపాలనే ఐడియాలో లేరు. అందుకనేసి మీరు చెయ్యెత్తడమే ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు వాడు నిలబెట్టే పరిస్థితుల్లో ఉన్నాడా, పోయే పరిస్థితుల్లో ఉన్నాడా అని చూస్తూ పోవాలి. ఇకపోతే పిల్లలు రోడ్డు ఒకరే వెళ్ళకూడదు, ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒకరు గమనించకపోయినా ఇంకొకరైనా గమనిస్తారు. అంతేకాకుండా మీరు నైట్ టైం క్రాస్ చేసేటప్పుడు రోడ్డుని ఇద్దరు అట్లా వెళ్ళాలి. అంతేకాకుండా లూజ్ డ్రెస్సు వేసుకొని మోటార్ సైకిళ్ళ మీద వెనకలు ఎక్కడం కూడా చాలా డేంజర్. ముఖ్యంగా లేడీస్ ఈ ప్రాబ్లం వస్తుంది. వారి యొక్క చీర కొంగు కానీ ఓని కానీ లూజ్గా వేసుకోవడం వల్ల వీల్కి చుట్టుకొని ఎంతోమంది గాయాల పాలవుతున్నారు. అంతేకాకుండా మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు డయాగ్నల్గా క్రాస్ చేయాలి. డైరెక్ట్ పరిగెత్తుకొని రోడ్డు క్రాస్ చేయకూడదు. డయాగ్నల్గా వారు చూస్తున్నారా లేదా బండి వాళ్ళు అని చూసి రోడ్డు క్రాస్ చేయాలి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ పరిగెత్తినట్లయితే మీరు ఆగుతున్నారా పోతున్నారా అని గెస్ చేయలేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సిగ్నల్స్ కూడా మీకైతే తెలియదు, కానీ పెద్దలకి ఈ సైన్స్ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎవరు సైన్స్ సిగ్నల్స్ అట్లాంటివి ఏమి ఫాలో కారు. రెడ్ లైట్ పడినప్పటికీ కూడా రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా సర్కిల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడే మీరు రోడ్డు నుంచి అడ్డంగా నడవలసి ఉంటుంది. అంతే తప్ప మీరు సిగ్నల్స్ మాకు అవసరం లేదు అని అనుకోవడం చాలా పొరపాటు. గ్రీన్ లైట్ పడినప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తే యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది. అందుకనేసి మీరు రోడ్ సిగ్నల్స్ గురించి కూడా ఈ సైన్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే బండి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. చాలామంది బండ్లు మెయింటైన్ చేయరు, ఆ టైర్లు అరిగిపోయి ఉంటాయి, అదేవిధంగా పోతుంటారు. బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడదా బండి, అదేవిధంగా బ్రేక్ లైనర్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళు చెక్